హలో యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రంగీన్ మచిలీ అనే కొత్త మొబైల్ యాప్ను కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ భువనేశ్వర్లో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే భువనేశ్వర్లో ప్రారంభించారు. ఇది ఏంటి? మొబైల్ యాప్. రంగీన్ మచిలీ అనేది ఒక యాప్. దేశంలో చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ వృద్ధికి సహాయపడే పథకమైనటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSYలో భాగమైన భారతదేశంలో పెరుగుతున్న అలంకారమైన మత్స్య రంగానికి ఈ యాప్ మద్దతునిస్తుంది. చేపలను పెంపుడు జంతువులుగా ఉంచే అభిరుచి గల వ్యక్తులు, అక్వేరియం, దుకాణ యజమానులు మరియు చేపల పెంపకదారులు వంటి అలంకారమైన చేపలపై ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తుల అవసరాలను తీర్చడానికి యాప్ రూపొందించబడింది. ఇది వారి కార్యకలాపాలు నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడడానికి ఉపయోగకరమైన సమాచారం మరియు వనరులను కూడా అందిస్తుంది. సెకండ్ వన్, గోవా మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని పరిశోధకులు ఇటీవల మహారాష్ట్రలోని కుంబ్రల్లో పవిత్రమైనటువంటి మిరిస్టికా చిత్తడి అడవిని కనుగొన్నారు. ఇది మిరిస్టికా అనేది ఒక చిత్తడి అడవి. ఇది గోవా మహారాష్ట్ర సరిహద్దుల్లో మనకి మహారాష్ట్రలో కుంబ్రల్ అనే ప్రాంతంలో ఈ చిత్తడి అడవిని సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. ఇటువంటి ఈ పవిత్రమైనటువంటి తోటలు తరచుగా సాంస్కృతిక విశ్వాసాల కారణంగా రక్షించబడతాయి. అంటే మత విశ్వాసాలు, ఆస్తికులు, వీటి వల్ల ఇవి రక్షించబడుతున్నాయి. ఇందుకు ఈ మిరిస్టికా మ్యాగ్నిఫికా అంటే ఏమిటి? మిరిస్టికా మ్యాగ్నిఫికా అనేది అంతరించిపోతున్న వృక్ష జాతి. ఇది ప్రధానంగా కర్ణాటక మరియు కేరళలో కనిపిస్తుంది. ఏంటి ఈ మిరిస్టికా మ్యాగ్నిఫికా అనేటటువంటి వృక్ష జాతి? ఇది పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. బెదిరింపులకు గురైనటువంటి హార్న్ బిల్ పక్షులతో సహా వన్యప్రాణులకు ఆహారాన్ని అందిస్తుంది ఈ మిరిస్టికా మ్యాగ్నిఫికా అనే చెట్టు. ఈ చెట్టు జాజికాయ కుటుంబానికి చెందినది మరియు 50 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దీని గింజలు జాజికాయను పోలి ఉన్నప్పటికీ అవి వాణిజ్యపరంగా అంత విలువైనవి కావు. దీని కలప స్థానికంగా ఉపయోగించబడుతుంది మరియు చెట్టు యొక్క ముఖ్యమైన నూనె అరోమా థెరపీలో సంభావ్యతను కలిగి ఉంటుంది. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఆవిష్కరణ మహారాష్ట్రలోని సింధుదుర్గ్లోని హేవాలే బాంబార్డే తర్వాత మిరిస్టికా చిత్తడి అడవిని కలిగి ఉన్న 2వ గ్రామంగా ఈ కుంబ్రాల్ ను చేసింది. గ్రామ సమాజం చాలా కాలంగా ఈ ప్రాంతాన్ని పరిరక్షించింది. ఇది పవిత్రమైనది మరియు శివునితో అనుబంధం కలిగి ఉంది. స్థానికంగా దీన్ని భలందేశ్వర్ అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని ఏదైతే ఈ శివుని పేరు మీద ఉండడం వల్ల ఈ మత విశ్వాసంతో ఈ వృక్షజాతి ఇక్కడ రక్షించబడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, భారత నౌకాదళం ఇటీవలే మాల్ఫే మరియు ముల్కీ అనే 2 కొత్త నౌకలను ప్రారంభించడం జరిగింది. 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ASW యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లను నిర్మించే ప్రాజెక్టులో ఇవి 4వ మరియు 5వ నౌకలు. ఈ ప్రయోగం కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో జరిగింది మరియు రక్షణ పరికరాలను తయారు చేయడంలో మరింత స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యం దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు. అయితే ఈ లాంచ్ వివరాలు ఏంటంటే, సాంప్రదాయ సముద్ర సంప్రదాయాలను అనుసరించి శ్రీమతి విజయ శ్రీనివాస్ ఈ నౌకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని ఆ ప్రాంతంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న
సదరన్ నేవల్ కమాండర్ వైస్ అడ్మిరల్ వి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ మాల్ఫే మరియు ముల్కీ వంటి మహే క్లాస్ షిప్లకు భారతదేశంలోని ముఖ్యమైన తీర ప్రాంత ఓడరేవుల పేరు పెట్టారు. ఈ నౌకలు దేశంలోని జలాలను రక్షించడానికి ఉపయోగించే పాత మైన్ స్వీపర్ల పనిని కొనసాగిస్తాయి. భారతదేశం తన నౌకాదళాన్ని ఆధునీకరించడానికి మరియు బెదిరింపులకు వాటిని ఎదుర్కోవడానికి, ముఖ్యంగా జలాంతర్గాములను ఎదుర్కోవడానికి మెరుగైన సన్నద్ధం చేయడానికి భారతదేశం యొక్క ప్రణాళికలో ఇవి భాగం. అయితే వీటి టెక్నాలజీ ఎలా ఉందంటే, ఈ నౌకలు జలాంతర్గాములను గుర్తించడానికి ప్రత్యేక నీటి అడుగున సెన్సార్లను కలిగి ఉన్నాయి మరియు లోతులేని తీర జలాల్లో జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాల కోసం రూపొందించబడ్డాయి. అదనంగా వారు గనులు వేయడం మరియు ఇతర తక్కువ తీవ్రత సముద్ర కార్యకలాపాలను నిర్వహించగలుగుతారు. ఈ ఎస్డబ్ల్యూసి షిప్లు అనేవి 25 knots వేగాన్ని చేరుకోగలవు మరియు ఇంధనం నింపుకోవడానికి లేదా తిరిగి సరఫరా చేయడానికి ముందు 1800 నాటికల్ మైళ్ళ వరకు ప్రయాణించగలవు. భారతదేశం తన జలాలను మరింత ప్రభావవంతంగా కాపాడుకోగలదని నిర్ధారిస్తూ తీర ప్రాంత రక్షణకు ఇది వాటిని ఆదర్శంగా మారుస్తుంది. నెక్స్ట్, భారతదేశంలోని రెండవ అతిపెద్ద సీతాకోక చిలుక ఏదంటే సదరన్ బర్డ్ వింగ్. భారతదేశంలో రెండవ అతిపెద్ద సీతాకోక చిలుక సదరన్ బర్డ్ వింగ్ ఇటీవల తమిళనాడులోని మదురైలోని ద అమెరికన్ కాలేజ్ ఉపగ్రహ క్యాంపస్ లో కనిపించింది. ఏదైతే ఈ సదరన్ బర్డ్ వింగ్ ఉందో దీనిని సహ్యాద్రి బర్డ్ వింగ్ అని కూడా పిలుస్తారు. ఈ సదరన్ బర్డ్ వింగ్ ఒకప్పుడు భారతదేశంలో అతి పెద్ద సీతాకోక చిలుకగా పరిగణించబడేది. అయితే దీని రెక్కలు 190 మిల్లీమీటర్లు అంటే 19 సెంటీమీటర్లు. అయితే 2020లో దీనిని గోల్డ్ బర్డ్ వింగ్ దీని రికార్డును క్రాస్ చేసింది. అంటే దీనికంటే పెద్దది ఇప్పుడు గోల్డెన్ బర్డ్ వింగ్ అనేది. ఇది ఏకంగా 19.4 సెంటీమీటర్ల రెక్కల పొడవుతో 2020లో గోల్డెన్ బర్డ్ వింగ్ అనేది 10వ స్థానంలో ఉంది. అది దీన్ని బ్రిగేడియర్ విలియం హ్యారీ ఎవాన్స్ దీన్ని కనుగొన్నారు. ఇది పశ్చిమ కనుమలలోని మనం చెప్పుకుంటున్నటువంటి సదరన్ బర్డ్ వింగ్ అనేది పశ్చిమ కనుమలలోని నదులు మరియు ప్రవాహాల వంటి నీటికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇష్టపడుతుంది. ఆయా ప్రదేశాల్లో మనకు కనిపిస్తుంది. ఇది తమిళనాడు రాష్ట్ర సీతాకోక చిలుక. సదరన్ బర్డ్ వింగ్ అనేది తమిళనాడుకు చెందినటువంటి రాష్ట్ర సీతాకోక చిలుక. పర్యావరణ ఆరోగ్యానికి సూచికగా దాని ఉనికి సమతుల్య మరియు విభిన్న వాతావరణాన్ని నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను కూడా చూపుతుంది. సదరన్ మరియు గోల్డెన్ బర్డ్ వింగ్ జాతులలో ఆడవారు సాధారణంగా మగవారి కంటే పెద్దవిగా ఉంటాయి. అయితే ఈ సీతాకోక చిలుకలు ఎక్కడ మనకు దొరుకుతాయంటే ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ ఎక్కువగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే సదరన్ బర్డ్ వింగ్ ప్రధానంగా పశ్చిమ మరియు తూర్పు కనుమలలో దక్షిణ భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. మనకి గోల్డెన్ బర్డ్ వింగ్ అనేది హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తే సదరన్ బర్డ్ వింగ్ అనేది పశ్చిమ కనుమలు తూర్పు కనుమల్లోన అలాగే సౌత్ ఇండియాలో పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంది. మొదట్లో పశ్చిమ కనుమలలో మాత్రమే ఉన్నట్లు భావించారు. దక్షిణ బర్డ్ వింగ్ ను మొదటిసారిగా 2014లో మదురై సమీపంలోని హజహగర్ కొండలలో ద అమెరికన్ కాలేజీ పరిశోధకులు చూడడం జరిగింది. నెక్స్ట్, భారత ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ద్వారా భారతదేశం యొక్క స్టార్టప్ కమ్యూనిటీ పెంచడానికి భాస్కర్ అనే
కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ను పరిచయం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగం మరియు వనరులను ఒక చోట చేర్చడం మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలోని వ్యక్తులకు మరింత సన్నిహితంగా పనిచేయడంలో సహాయం చేయడం లక్ష్యంగా ఉంది. ఇందుకీ భాస్కర్ ఏంటి అంటే, భాస్కర్ అంటే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ భాస్కర్. ఇది స్టార్టప్లు, పెట్టుబడిదారులు, సలహాదారులు మరియు సర్వీస్ ప్రొవైడర్ల కోసం ముఖ్యమైన సమాచారం మరియు వనరులను సేకరించే డిజిటల్ ప్లాట్ఫామ్ భాస్కర్. ఈ ప్లాట్ఫామ్ ప్రతి వినియోగదారులకు ప్రత్యేకమైనటువంటి భాస్కర్ ఐడిని అందిస్తుంది. ఇది వారికి వ్యక్తిగతీకరించినటువంటి అవకాశాలను యాక్సెస్ చేయడం మరియు స్టార్టప్ ప్రపంచంలోని ఇతరులతో కనెక్ట్ అవ్వడాన్ని సులభతరం చేస్తుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో, ఉద్యోగాలను సృష్టించడంలో మరియు సహకారానికి కేంద్ర స్థానాన్ని అందించడంలో భాస్కర్ ఒక ముఖ్యమైన దశ. ఇది భారతదేశం యొక్క వ్యవస్థాపక సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం మరియు బలమైన మరియు వినూత్న ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది భాస్కర్. నెక్స్ట్ మనకు భారతదేశం ఇటీవల బ్రెజిల్ సహకారంతో ఒక ఒప్పందం తీసుకుంది. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అలాగే IMBRAPA బ్రెజిల్ వ్యవసాయ పరిశోధన సంస్థ. అయితే ఈ రెండింటి మధ్య ఒప్పందం ఏంటి? భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు బ్రెజిల్లోని వ్యవసాయ పరిశోధన సంస్థ మధ్య ఈ ఒప్పందం వ్యవసాయంలో ఆలోచనలు మరియు ఆవిష్కరణలను పంచుకోవడానికి రెండు దేశాలకు ఈ ఒప్పందం సహాయపడుతుంది. భారత్ బ్రెజిల్ వాణిజ్యాన్ని మెరుగుపరిచే మార్గాలపై కూడా చర్చించడం జరిగింది. భారతదేశం బ్రెజిల్లో జొన్న మరియు రాప్సీడ్ వంటి మరిన్ని ఉత్పత్తులను విక్రయించాలని కోరుకుంటుండగా, బ్రెజిల్ భారతదేశంలో సిట్రస్ పండ్లను, నారింజ లాంటివి ఎక్కువగా విక్రయించాలని కోరుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో ఇరు దేశాలకు సులభతరం చేయడమే ఈ ఐకారు ఎంబ్రాపా యొక్క చర్చల లక్ష్యము. నెక్స్ట్, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారతదేశము టైర్ 1 స్టేజ్ కి రీచ్ అయింది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ లో టైర్ 1 స్థాయికి చేరింది ఇండియా. అయితే ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ GCI 2024లో నెంబర్ 1 సాధించింది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఈ గుర్తింపు డిజిటల్ సమాచారాన్ని రక్షించడంలో మరియు ప్రతి ఒక్కరికి ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడంలో భారతదేశం యొక్క పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం 98.49 స్కోర్ను సంపాదించి అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ పద్ధతులతో ప్రపంచంలోని టాప్ 47 గా నిలిచింది. డిజిటల్ స్పేస్ ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2022 వంటి పటిష్టమైన చట్టపరమైన చర్యలు భారతదేశంలో ఉన్నాయని చెప్పవచ్చు. నెక్స్ట్, వినేత్ర అని పిలువబడే కల్వరీ సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీ. కల్వరీ సబ్మెరైన్ ఎస్కేప్ ట్రైనింగ్ ఫెసిలిటీని విశాఖపట్నంలోని INS శాతవాహనలో వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ సెప్టెంబర్ 13, 2024 అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ వినేత్ర అనేది కల్వరీ తరగతి జలాంతర్గాముల సిబ్బందికి అత్యవసర సమయాలలో ఎలా తప్పించుకోవాలో శిక్షణనిచ్చేలా రూపొందించబడింది. నీటి అడుగున పనిచేసే నావికుల భద్రతకు ఇది చాలా ముఖ్యము. ఇది ఇతర దేశాలపై ఆధారపడవలసిన అవసరాన్ని తగ్గించడం ద్వారా దేశంలో మరింత రక్షణ సాంకేతికతను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA వంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సెప్టెంబర్ 10, 2024 ప్రారంభమైంది. ఈ సెషన్ 193 దేశాల ప్రతినిధులను ఒక చోట చేర్చి ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై చర్చించడం జరిగింది.
ఈ ఉంగా అనేది అంతర్జాతీయ శాంతి భద్రత, అభివృద్ధి, నిరాయుధీకరణ, మానవ హక్కులు మరియు అంతర్జాతీయ చట్టం వంటి పెద్ద సమస్యల గురించి మాట్లాడటానికి ప్రపంచం నలుమూలల నుండి నాయకులు సమావేశమయ్యే ప్రదేశం. ఈ ఉంగాలో ప్రతి దేశానికి పెద్ద లేదా చిన్న, ధనిక లేదా పేద తేడా లేకుండా సమానమైన ఓటు ఉంటుంది. ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క న్యాయమైన మరియు ప్రజాస్వామ్య ఆలోచనను ప్రతిబింబిస్తుంది. ఈ ఉంగాలో తీసుకున్న నిర్ణయాలు ముఖ్యమైనవి మరియు రాజకీయ బరువును కలిగి ఉన్నప్పటికీ భద్రతా మండలి నిర్ణయాల వలె అవి చట్టబద్ధంగా కొట్టబడి ఉండవు. అయితే ఈ 79వ సెషన్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారంటే ఈ సమావేశానికి కామెరూన్ చెందినటువంటి ఫిలెమోన్ యాంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ సెషన్ యొక్క థీము ఏంటంటే 79వ ఉంగా సెషన్ యొక్క థీము ఎవరిని వదిలిపెట్టవద్దు, శాంతి, స్థిరమైన అభివృద్ధి మరియు ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు మానవ గౌరవం కోసం కలిసి పనిచేయడం అనేది థీమ్. ఈ థీమ్ ప్రతి ఒక్కరికి ప్రపంచాన్ని మరింత స్థిరమైన ప్రదేశంగా మార్చే భాగస్వామ్య బాధ్యతపై దృష్టి పెడుతుంది. ఈ ఉంగా ప్రతి సంవత్సరం ఇప్పుడు సెప్టెంబర్లో సమావేశం అవుతుంది. మొదటి ఉంగా సమావేశం 1948లో లండన్లో జరిగింది. ఈ ఉంగా కూడా 2 సంవత్సరాల కాలానికి భద్రతా మండలికి శాశ్వత సభ్యులను ఎన్నుకుంటుంది మరియు యునైటెడ్ నేషన్స్ యొక్క బడ్జెట్ను ఆమోదించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ అలాగే సుభద్ర యోజన అనేది ప్రధాని నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని ఒడిశా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. అర్హత ఉన్న మహిళలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి వారికి సహాయం చేస్తూ సంవత్సరానికి 10,000 అందుకుంటారు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన 21 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలపై ఈ పథకం దృష్టి సారించింది. అలాగే సంపన్న కుటుంబాలలో భాగమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న లేదా ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రభుత్వ సహాయం పొందిన మహిళలు దరఖాస్తు చేయలేరు. నెక్స్ట్ ఏ విధంగా అమలు జరుగుతుందంటే ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం 2 భాగాలుగా అందించబడుతుంది. ఒకటి రాఖీ పౌర్ణమి నాడు, అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు. రాఖీ పౌర్ణమి నాడు 5,000, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5,000. ఈ డబ్బు నేరుగా మహిళల ఆధార్తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్తుంది. ప్రక్రియను సురక్షితంగా చేయడానికి ప్రతి స్త్రీ ఈకేవైసీ ధృవీకరణను పూర్తి చేయాలి. నిధులను సులభంగా యాక్సెస్ చేయడానికి వారు సుభద్ర డెబిట్ కార్డును కూడా పొందుతారు. ఈ డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా చేసే మహిళలకు అదనపు ప్రోత్సాహకాలు లేదా రివార్డులు లభిస్తాయి. అలాగే సెప్టెంబర్ 2024 ప్రారంభంలో టైఫూన్ యాగి అనేటటువంటి ఈ తుఫాను మయన్మార్, వియత్నాం, లావోస్ మరియు థాయిలాండ్ వంటి అనేక దేశాలను తాకింది. ఇది వినాశకరమైన గాలులు మరియు భారీ వర్షాలకు కారణమైంది. వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడడానికి దారితీసింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు మరియు 400 మందికి పైగా మరణించారు. విపత్తుకు ప్రతిస్పందనగా భారతదేశము ఆపరేషన్ సద్భావ్ అనే సహాయ ప్రయత్నాన్ని ప్రారంభించింది. భారతదేశం $1 మిలియన్ సహాయాన్ని అందజేసి ఆహారం, దుస్తులు మరియు మందులు వంటి అవసరమైన సామాగ్రిని పంపుతుంది. నెక్స్ట్ క్రీడలలో డోపింగ్ కు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో భాగంగా భారతదేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 17, 18, 2024 తేదీలలో 2 ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించనుంది. అవి ఒకటి COP9 బ్యూరో యొక్క 2వ అధికారిక సమావేశము, అలాగే రెండవది ఫండ్ అప్రూవల్ కమిటీ యొక్క 3వ అధికార సమావేశం. ఫస్ట్ ది COP9 బ్యూరో యొక్క 2వ అధికారిక సమావేశము ఏంటి? ఈ సమావేశం డోపింగ్ వ్యతిరేక కార్యక్రమాలను పర్యవేక్షించడం మరియు మార్గనిర్దేశం చేయడంపై దృష్టి సారించింది.
సెకండ్ ఫండ్ అప్రూవల్ కమిటీ యొక్క 3వ అధికారిక సమావేశం. ఈ కమిటీ ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతుగా నిధులను ఎలా పంపిణీ చేయాలో చర్చిస్తుంది. సమావేశాలు అనేవి హైబ్రిడ్ ఫార్మాట్లలో నిర్వహించబడతాయి. అంటే కొంతమంది పాల్గొనేవారు వ్యక్తిగతంగా హాజరవుతారు, మరికొంతమంది ఆన్లైన్లో చేరుతారు. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ 2 విధాలుగా కూడా ఉంది. ఇది వివిధ దేశాల నుండి ఎక్కువ మంది పాల్గొనడానికి సులభతరం చేస్తుంది. నెక్స్ట్, ఈ సమావేశాల లక్ష్యాలు ఏమిటంటే క్రీడలలో డోపింగ్ ఆపడానికి మరియు సరసమైన పోటీని ప్రోత్సహించడానికి వ్యూహాల గురించి మాట్లాడటం ప్రధాన లక్ష్యం. డోపింగ్ పై పోరాడేందుకు ప్రపంచవ్యాప్త ప్రయత్నాలలో ఈ సమావేశాలు కీలకమైన భాగము. కలిసి పనిచేయడం ద్వారా దేశాలు అథ్లెట్లను మెరుగ్గా రక్షించగలవు మరియు క్రీడా పోటీలు న్యాయమైనవి మరియు చట్ట విరుద్ధమైన పనితీరును మెరుగుపరిచే పదార్థాల నుండి విముక్తి పొందేలా చూసుకోవచ్చును. నెక్స్ట్, సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25, 2024 వరకు భూమికి తాత్కాలిక సహచరుడు 2024 PT5 అని పిలుస్తారు. ఈ గ్రహ శకలము మన గ్రహం చుట్టూ 2 నెలల పాటు కక్షలో ఉంటుంది. చిన్న చంద్రుడిలా పనిచేస్తుంది. ఇది కంటితో లేదా చాలా ఔత్సాహిక టెలిస్కోప్లకు కూడా కనిపించదు. దీన్ని మినీ మూన్ అంటారు. ఎందుకు ఈ మినీ మూన్ అంటే ఏంటంటే, మినీ మూన్లు తాత్కాలిక సహజ ఉపగ్రహాలు. ఇవి భూమిని దాని గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించిన తర్వాత కక్షలో తిరుగుతాయి. అవి తరచుగా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొన్ని మీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి మరియు సాధారణంగా కొన్ని నెలలు మాత్రమే కక్షలో ఉంటాయి. 2006 RH-120 అని పిలువబడే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మినీ మూన్ భూమి చుట్టూ 1 సంవత్సరం పాటు పరిభ్రమించింది. ఈ వస్తువులు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో గ్రహ శకలాల కదలిక మరియు గతిశీలతను బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అయితే మనకి ఇవి శాశ్వత చంద్రునికి చాలా భిన్నముగా ఉంటాయి. గ్రహశకలం 2024 PT5 ఇది సుమారు 10 మీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఈ చిన్న చంద్రుల్లో ఒకటిగా ఉంటుంది. భూమికి సమీపంలో ఉన్న సమయంలో మన చంద్రునితో పాటు కక్షలో ఉంటుంది. ఎందుకు ఈ గ్రహశకలం యొక్క లక్షణాలు ఏంటంటే, మొదటిసారిగా నాసా యొక్క అట్లాస్ ప్రోగ్రాం ద్వారా ఆగస్టు 7, 2024 గుర్తించబడింది. దీని మార్గం అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండి ఇతర గ్రహ శకలాలను పోలి ఉంటుంది. భూమి చుట్టూ పూర్తి కక్ష చేయడానికి బదులుగా ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి విముక్తి పొందే ముందు గుర్రపు డెక్క ఆకారపు మార్గాన్ని అనుసరిస్తుంది మరియు అంతరిక్షంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ మినీ మూన్స్ యొక్క చారిత్రక నేపథ్యం ఏంటంటే, గతంలో 2006 RH-120 జూలై 2006 నుండి జూలై 2007 వరకు మన గ్రహం చుట్టూ ఈ 2006 RH-120 అనేది తిరిగింది. 2022 NX-1 అని పిలువబడే మరొక గ్రహ శకలం తాత్కాలికంగా 81 నుండి 2022లో భూమిని చుట్టుముట్టింది. ఈ సంఘటనలో భూమి తన గురుత్వాకర్షణ క్షేత్రంలో అప్పుడప్పుడు చిన్న గ్రహ శకలాలను పట్టుకున్నట్లు ఇవి చూపిస్తాయి. నెక్స్ట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 2024లో NPS వాత్సల్య పథకాన్ని ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లలనే వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడు కూడా వారి కోసం దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడడం అనేది దీని యొక్క లక్ష్యం. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ NRIలతో సహా ఎవరైనా భారతదేశ పౌరుడు NPS వాత్సల్య ఖాతాను తెరవవచ్చు. మైనర్లు 18 ఏళ్లలోపు పిల్లలు వాళ్ళు చట్టపరమైన సంరక్షకుడు ఖాతా తెరవబడతాడు. పిల్లలకి 18 సంవత్సరాలు నిండినప్పుడు ఖాతాను సాధారణ NPS ఖాతాగా మార్చవచ్చు. ఇంతకీ NPS వాత్సల్య యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఎలా ఉందంటే, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వారు శిశువులుగా ఉన్నప్పటి నుండి పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి కనీసం మొత్తం సంవత్సరానికి 1000 రూపాయలు ఎంత విరాళం ఇవ్వచ్చు అనే దానిపై గరిష్ట పరిమితి ఉండదు. స్కీమ్ కాంపౌండింగ్ నుండి ప్రయోజనం పొందుతుంది. అంటే ఈ స్కీమ్ కాంపౌండింగ్ అంటే ప్రారంభ మొత్తము మరియు సేకరించిన వడ్డీ రెండింటిపైన వడ్డీని పొందడం వలన
పెట్టుబడి కాలక్రమేణా పెరుగుతుంది. 3 సంవత్సరాల తరువాత తల్లిదండ్రులు విద్య లేదా వైద్య ఖర్చుల వంటి నిర్దిష్ట అవసరాల కోసం పాక్షిక ఉపసంహరణలు చేయవచ్చు. వారు ఆదా చేసిన మొత్తంలో 25% వరకు విత్డ్రా చేసుకోవచ్చు మరియు పిల్లలకు 18 ఏళ్ళు వచ్చేలోపు ఈ ఉపసంహరణలు 3 సార్లు వరకు చేయొచ్చు. పిల్లలకి 18 సంవత్సరాలు నిండినప్పుడు తల్లిదండ్రులు పొదుపులను ఉపసంహరించుకోవచ్చు లేదా ఈ పథకంతో కొనసాగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.